నమస్తే అన్న, ఏం పేరు? సతీష్ అన్న, మర్యాద సతీష్, ఆరేగూడెం, బాలంలో ఆరేగూడెం. ఏం జరిగింది? గత 4 నెలలుగా మా తమ్మిని పంచాయతీ జరుగుతుంది, భార్యాభర్తలది. 4 years అయింది మ్యారేజ్ అయ్యి. ఇద్దరి మధ్యలో చిన్న చిన్న వాగ్వాదాలు ఉండడం వల్ల వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది ఆమె. దాన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చర్చనంగా నడుస్తున్నది. కేతపల్లి పోలీస్ స్టేషన్ కింద. గత 4 రోజుల కింద పోలీస్ స్టేషన్ పరిధికి వెళ్ళడంతో అక్కడ పోలీసు వారు కొద్దిగా సమాధానం కరెక్ట్ ఇవ్వకుండా మా తమ్మిని బంగారం తీసుకురా, లేకపోతే మీ మీద కేసు చేస్తా, పెద్ద మనుషుల మీద కేసు చేస్తా అని బెదిరించడం జరిగింది. సో మా తమ్ముడు ఏమంటున్నాడంటే, నాకు అమ్మాయి కావాలి, మంచో చెడు నా తప్పిదం ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ నాకు అదే అమ్మాయి కావాలని అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ జమానత్ కావడం జరిగింది. కానీ ఆ పోలీస్ స్టేషన్ వారు ఎస్ఐ గారు బెదిరించడం జరిగింది. దీనితో ఆ అమ్మాయి కావాలని నాకు ఎస్ఐ గారితో ఇబ్బంది పెడుతుందని చెప్పి ఈరోజు అదే ఎస్ఐ కేతపల్లి పోలీస్ స్టేషన్ ముందు మందు చేయడం జరిగింది. అది ఈ మందు ఈగో గార్డు, క్లోరోఫస్ 50 EC ఏరియా హాస్పిటల్లో అక్కడి నుంచి అన్న ఇప్పుడు సీరియస్గానే ఉందన్న అది పరిస్థితి. ఏదైనా 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు. ఒక 4 నెలల క్రితం తర్వాత నుంచి, అంటే 4 నెలల అయింది డిస్ట్రిబ్యూషన్ సరి. ఈ 4 నెలల నుంచే, అంతకుముందు మంచిగా ఉన్నారు. బంగారం తెమ్మని అడగడం కాదండి, ఉన్న పెద్ద మనుషుల మీద కేసు చేస్తాం, నిన్ను లోపల దోస్తాం, అది ఇదని ఆ ఎస్ఐ గారు బెదిరించడం జరిగింది. కాకపోతే ఫ్రెండ్లీ పోలీస్ లేక మాట్లాడలేదు. ప్రతిదాన్ని ఒక కట్టె తెచ్చ కొట్టినట్టు కాకుండా గుద్దుకున్న మాటలు మాట్లాడిండు. ఆయన బెదిరింపులకు ఇంక మావాడు ఇంకా సహనం కోల్పోయిండు, మందు తాగిండు. నా పేరు శివలింగయ్య. నేను ఒక 2-3 వాయిదాల నుంచి మర్యాద సంతోష్ అనే పంచాయతీకి పోతున్నాం. ఇది వారు కూడా పెద్ద మనిషి తరపు నుంచి. అయితే 2-3 వాయిదాల నుంచి వాళ్ళకి కలుపుదామని చాలా ప్రయత్నాలు చేసి ఇద్దరిని భార్యాభర్తలు ఒకటి చేద్దామని చూసినాము. అయితే వీళ్ళు ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఒక్కడ కలిసి ఉన్నప్పుడు వీళ్ళు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వాళ్ళు బంగారం బ్యాంకులు ఇద్దరు కలిసి బ్యాంకులో కుదబెట్టుకోవడం జరిగింది. అయితే బ్యాంకులో కుదబెట్టుకున్న తర్వాత నా ఇద్దరు మనస్పార్థలు వచ్చి 4-5 నెలల సంది వీళ్ళు 4-5 నెలల సంది మనస్పార్థలు వచ్చి విడిపోయిన తర్వాత నా బంగారు బ్యాంకులు ఇడిపించుకురావని చెప్పని పంచాయతీ పెట్టారు. బంగారం ఇడిపించుకోసం ఆ బాలన బ్యాంకుల్లో ఉంది, అదే బంగారం తీసుకొచ్చి ఆడి నుంచి అట్నే ఆరకూడదు కాపురాన్ని పోమని చెప్పి పెద్దమట్లు తీర్మానం చేసి వాళ్ళు ఒప్పుకోలేదు. ఖచ్చితంగా మాకు బంగారం తెచ్చి పోలీస్ స్టేషన్లో ఒప్పచెప్తేనే మేము కాపురం తోలుతామని చెప్పారు. సరే అట్లా కూడా మేము తెస్తామని ఒప్పుకున్న తర్వాత కూడా అమ్మాయి కాపురానికి రానంటుంది. అమ్మాయి రాదు కాపురానికి, పంపించలేము మేము. మాకు బంగారం ఖచ్చితంగా తెచ్చిచ్చిన తర్వాత మేము ఏమేమైతే ఇచ్చినామో ఇంట్లోకి కానీ బండి అయితే పెట్టినామో మా వస్తువులు మాకు ఇవ్వండి, అమ్మాయి అయితే కాపురం రాదని చెప్పని మొక్కకండికి ఎస్ఐ చెప్పిండు. మొన్న ఒక 3 రోజుల క్రితం సోమవారం నాడు చెప్పిండే. అయితే దాంతోపాటు ఏమంటే ఈ మీ కుటుంబ సభ్యులు ఓళ్ళరా, మెన్నుండా, మేముందా, మీ నాన్నుండా, మీ ఎక్కజల్లో కూడా అందరి మీద కేసు అయితే, వచ్చిన పెద్ద మెట్లు కూడా కేసు అయితే బాబు, మీరు ఖచ్చితంగా ఇస్తారని చెప్పని ఎస్ఐ గారు కొంచెం దురుసుగా మాట్లాడి కొంచెం అపార్థంగా అనేసరికి వీడు అతడిగా ఆడే ప్రయత్నం చేసి బంగారానికి డబ్బులు అప్పు అన్నది ఉంచుకొచ్చి కట్టలేకపోయి కొంచెం మనస్తాపానికి గురైనట్టుగా మేము అందరూ పోలీస్ స్టేషన్కి పోయి ఉంటాం ఈరోజు. సరే వెనక ముందు కొంతమంది పెద్ద మట్లు వస్తారు. ఈ లోపల వాడికి మరి ఏమైందో మాకు తెలియకుంటే మేము ముందు పోయినాం. ఈ సూర్యాపేట నుంచి ఏదో బాండ్ తీసుకొని వస్తానని చెప్పిండి. ఈ లోపల ఆ పోలీస్ స్టేషన్ పోయే దారిలో కాలువ దగ్గర పాయజం తాగిన చెప్పి అలా పెద్దమ్మ ఉండి ఆమెకు ఫోన్ చేసి పెద్దమ్మ ఒక 2 నిమిషాలు ఇడికిరా అంటే ఆమె ఉరికింది దాదావా. ఉరికేసరికి మేము అట్నుంచి నువ్వు బయటకు వచ్చే వరకు నురుగు కాకుతుండు. ఇక దన్న 2 బండ్ల మీద ఒక మనిషి ఒక మధ్యాహ్నం కూర్చోబెట్టుకొని ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది. డాక్టర్ గారు అయితే పరిస్థితి బాగాలేదు, విషమంగానే ఉంది, సీరియస్గా ఉందని చెప్తుండ్రు. కొంచెం ఇక బంగారం ఖచ్చితంగా తేవాల్సింది వెళ్ళండి, గురువారం నాడు దేపతి మీరు బాగుండారు బాబు, నేను మీకు కేజ్ చేస్తాం. ఇంతకుముందు అమ్మాయి ఏదో మంది ఆగింది, నల్గొండ హాస్పిటల్లో ఉంది, ఆమె దగ్గర ట్రీట్మెంట్ ఉంది, ఏదో మరణ వాగ్మూలం రిపోర్ట్ కూడా తీసుకుందని. అదైతే మాకు వాస్తవం కాదనేది మేము ఎంక్వైరీ చేయలేదు, తెలియదు దాని గురించి. మరి ఎస్ఐ గారు చెప్పారు, అది నిజమా అనేది మనకు తెలియదు ఇక పూర్తిగా. ఆ మాటలతో వీడు తట్టుకోలేకపోయిందని అనిపిస్తుంది మాకు. న్యాయం కావాలనుకుంటున్నాం మాకు. అమ్మాయి ఈ సమస్య అబ్బాయి కోలుకోవాలి, ఫస్ట్ ట్రీట్మెంట్ నుంచి వాని ఆరోగ్య పరిస్థితులు మంచిగా కండిషన్ అయిన తర్వాత అబ్బాయి వాడిని బట్టి విచారించి అబ్బాయి ఏం కోరుకుంటూ అదే న్యాయం, అమ్మాయికైనా అబ్బాయికైనా న్యాయం చేయాలని కోర్టు చూస్తున్న పెద్ద మనుషుల తరపున. అదే చూస్తున్నారు కదా, సూర్యాపేట రూరల్ బాలెంల ఆరగూడానికి చెందినటువంటి మర్యాద సంతోష్ గత 4 సంవత్సరాల కింద కేతపల్లికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. 3 సంవత్సరాలుగా మంచిగా సంసారం చేసిన వారిలో చిన్నపాటి మనస్పర్ధల వల్ల కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్ళిన సమస్యను అక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ, కేతపల్లి ఎస్ఐ పర్సనల్గా తీసుకొని ఈ అబ్బాయిని ఎన్నో కౌన్సిలింగ్ ఇచ్చి ఒకటి చేసేది బదులు
పర్సనల్గా తీసుకొని ఈ అబ్బాయిని ఎన్నో మానసికంగా ఇబ్బందులకు గురి చేసి ఇబ్బంది పెట్టాడని చెప్పేసి అతను సూసైడ్ నోట్ రాసి మందు తాగడం జరిగింది. ఈరోజు సూర్యాపేట ఏరియా హాస్పిటల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అదే వారి కుటుంబ సభ్యులు కూడా ఎస్ఐ చాలా ఇబ్బందులకు గురి చేశాడు. బంగారం తీసుకొస్తేనే తీసుకొచ్చినావు, లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీద కేసు పెడతారని చెప్పేసి వాళ్ళని మానసికంగా వేధించడం వల్ల అతను మందు తాగి సూర్యాపేట జనరల్ హాస్పిటల్ బెడ్ పైన ఎమర్జెన్సీ స్థితిలో ఉన్నట్టు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ విధంగా అధికారులు భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధలను కౌన్సిలింగ్ ఇచ్చి ఒకటి చేసేది బదులు ఈ విధంగా వాళ్ళని మానసికంగా వేధించి వాళ్ళని మందు తాగి ప్రాణాపాయ స్థితికి తీసుకురావడం జరిగింది. అయితే ఉన్నతాధికారులు స్పందించి కేతేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిపై చర్యలు తీసుకొని ఈ అబ్బాయికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.